ఇండియన్ మార్కెట్‌ని షేక్ చేసే వెహికల్ వచ్చిందని చెప్పొచ్చు. అది కూడా బడ్జెట్ ప్రైస్‌లో అనమాట. ఆ వెహికల్ ఏందో మనం చూద్దాం లేట్ చేయకుండా. మళ్ళీ హాయ్, హలో, నమస్తే. నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో మీరు విన్నది కరెక్ట్. ఇండియన్ మార్కెట్‌ని షేక్ చేసే వెహికల్ ఇది ఎంజీ వెన్స్టర్. అది కూడా బడ్జెట్ సెగ్మెంట్‌లో 10 లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో 9.99 ఈవీ సెగ్మెంట్ అనమాట ఇది. నెక్సాన్‌కి కానీ, ఎక్స్‌యూవీ 400కి కానీ చాలా గట్టి పోటీ అనే చెప్పొచ్చు అనమాట. ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూనిక్ ఫీచర్స్‌తో, ఇంకా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్‌తో కూడా చాలా వరకు ఇందులో ఇంక్లూడ్ చేసినదని చెప్పొచ్చు. 38 కిలోవాట్ బ్యాటరీతో మనకి 331 కిలోమీటర్స్ మనం హ్యూజ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. రియాలిటీలో ఇది 331 రాకపోయినా కొంచెం తక్కువ వచ్చినా కానీ బెటర్ అనే చెప్పొచ్చు. అండ్ మనకి బ్యాటరీ సపరేట్గా తీసుకోవాలి. అవన్నీ కూడా డీటెయిల్స్, ఫీచర్స్, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్తో ఈ వీడియో అనేది చాలా ఎక్స్క్లూజివ్గా ఉండబోతుంది ఎంజీ విన్స్టర్ పైన. ఎండ్ వరకు చూడండి, చాలా విషయాలు మీరు గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. మళ్ళీ లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎంజీ విన్స్టర్ ఇవి చాలా కాలం నుంచి ఇది ఒక ఊరిస్తున్న వెహికల్ అనమాట. కంపెనీ కూడా రైట్ టైంలోనే దిగింది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా ఇవి ఇప్పుడే చాలా బాగా డిమాండ్ అయితే వస్తుంది. అది కూడా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్. సో ఇది ఒక బూమ్ క్రియేట్ చేయడం ఖాయం అనమాట. అందులోనూ బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్స్తో అండ్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్తో కూడా చాలా వరకు ఇది వస్తుంది. కంపెనీ క్లెయిమ్ చేసేది బడ్జెట్ సెగ్మెంట్లో మనకు ఒక బిజినెస్ క్లాస్ వెహికల్ అయితే చెప్తుంది. దానికి తగ్గట్టుగానే ఫీచర్స్ కూడా చాలా వరకు బెస్ట్ ఇన్ అంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ మనకి 40 మినిట్స్లోనే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. మనకి 38 కిలోవాట్ బ్యాటరీ ఇంతకుముందు చెప్పినట్టు అండ్ 331 హ్యూజ్ కిలోమీటర్స్ మనకి కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తుంది అనమాట ఒక్కసారి ఛార్జింగ్తో. సో దీని బ్యాటరీ అయితే సపరేట్గా తీసుకోవాలి. అది కూడా ప్రాక్టికల్ ఒక వర్కౌట్ అయ్యే వెహికల్ అనమాట. అంటే నార్మల్గా మనకి పెట్రోల్ కానీ డీజిల్ ఇంజన్స్తో కంపేర్ చేసి, ఆ వెహికల్స్తో కంపేర్ చేసి ఇది బడ్జెట్ పరంగానే ఉంటుంది. ఈవెన్ మనం సపరేట్గా మనకి బ్యాటరీ అనేది పర్చేస్ చేసుకున్నా కానీ. సో అవన్నీ కూడా నేను లైన్ బై లైన్ మీకు డిస్కస్ చేస్తాను. అండ్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా సేఫ్టీ కూడా రివీల్ చేస్తాను. అండ్ మనకి 4 మనకి మోడ్స్తో, అంటే డ్రైవింగ్ మోడ్స్తో వస్తుంది. ఈకోనే కానీ, ఈకో ప్లసే కానీ, స్పోర్ట్సే కానీ, ఇట్లా మనకి ఒక 4 మనకి డ్రైవింగ్ మోడ్స్తో వస్తుంది అనమాట ఈ మనకి ఇది. అండ్ దట్టు అందులో నార్మల్ మోడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో టోటల్ 4 మోడ్స్ అయితే మనకి ఇందులో వస్తాయి. అండ్ హ్యూజ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. సో లైన్ బై లైన్ అన్ని కూడా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ మీరు చూస్తున్నట్టయితే డిజైన్ చూసుకున్నట్టయితే మనకి ఏదో గ్లైడ్ డిజైన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కోసం ఏదో గ్లైడ్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు కంపెనీ అనేది. సో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. సో మనకి స్ప్లిట్ సెటప్ వస్తుంది అనమాట, పైన కింద కావచ్చు. ఎల్ఈడి హారిజాన్, ఎల్ఈడి ఫ్రంట్ పొజిషన్, మనకి డిఆర్ఎల్స్ వస్తాయి సో పైన. అండ్ మనకి ఇల్యూమినేటెడ్ లోగో అయితే వస్తుంది. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. మనకి ఎంజీ అనేది వెలుగుతుంది అనమాట, లైట్ అనేది ఫ్రంట్ చూసుకున్నట్టయితే. స్మార్ట్ ఫ్లెష్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి అండ్ 18 ఇంచ్ డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి అనమాట. సో డిజైన్ కూడా చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ స్మార్ట్ ఫ్లో ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. సో స్మార్ట్ ఫోన్ ఎందుకంటామంటే ఆ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో స్టార్టింగ్ టెయిల్ ల్యాంప్ స్టార్టింగ్ నుంచి అండ్ మధ్యలో నుంచి కంటిన్యూ అవ్వకుండా మళ్ళీ ఇంకో ఎండ్ మనకి టెయిల్ ల్యాంప్ వరకు కంటిన్యూ అవుతుంది. ఆ రెడ్ అనేది లైనింగ్ అనేది. సో చాలా యూనిక్ డిజైన్ అనేది చెప్పొచ్చు. మీకు రియాలిటీగా చూస్తే నియర్ బై డీలర్స్కి విజిట్ చేసి చూసి ఇంకా బెటర్గా మీకు కనిపిస్తుంది. ఇంటీరియర్స్కి పోయే ముందు ఒక్కసారి యాక్సెసరీస్ కూడా చూద్దాం అనమాట. ఎక్స్టీరియర్స్కి సంబంధించి ఎంజీ వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. సో బాడీ సైడ్ మనకి మోల్డింగ్ కావచ్చు, డిఆర్ఎల్ గార్నిషే కావచ్చు. సో మీరు స్క్రీన్ పైన చూడొచ్చు టెయిల్ ల్యాంప్ గార్నిష్తో పాటు ఇంకా చాలా ఎక్స్క్లూజివ్గా ఎంజీ తరఫు నుంచి యాక్సెసరీస్ ఆఫర్ చేస్తున్నారు. ఆ వీల్ ఆర్చ్ క్లాడింగ్, సో మీరు అన్ని కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి రియర్ విండో గార్నిషే కావచ్చు. ఇట్లా చాలా రకాల యాక్సెసరీస్ కూడా ఇక్కడే ఎక్స్క్లూజివ్గా ఆఫర్ చేస్తున్నారు. రూఫ్ రైల్ గార్నిషే కావచ్చు. సో మీరు స్క్రీన్ పైన అన్ని కూడా చూడొచ్చు. ఫ్రంట్ గ్రిల్ ఎలిమెంట్ కూడా, ఇట్లా అన్ని కూడా యాక్సెసరీస్ వీళ్ళే ఛార్జ్ చేస్తున్నారు. సో సపరేట్గా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నియర్ బై డీలర్స్కి విజిట్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంటీరియర్స్కి అయితే వెళ్ళిపోదాము. ఇంటీరియర్స్లో కూడా చాలా వరకు ఫీచర్స్ అనేవి చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో హ్యూజ్ గ్లాస్ ఏరియా అనమాట. సో దాని గురించి కూడా చెప్తాను. అండ్ కుషనింగ్ కూడా కొంచెం యూనిక్గా ఉంది ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది. సో చాలా వరకు కంఫర్ట్గా ఉందని చెప్తున్నారు. సో చాలామంది కూర్చున్న వాళ్ళు కానీ, టెస్ట్ చేసిన వాళ్ళు కానీ. అండ్ ఇప్పుడు సీటింగ్ కంఫర్ట్తో పాటు మనం చూసుకున్నట్టయితే ఆ రూమ్ ఏరియా అనేది, అంటే ఏరియా ఫీల్ బాగా ఉంటుంది అనమాట. హ్యూజ్ గ్లాస్ ఏరియా అయితే ఉంటుంది. ఇది సన్ రూఫ్ లాగా కాదు, ఓపెన్ కాదు, కాకపోతే హ్యూజ్ గ్లాస్ ఏరియా అనేది ఆల్రెడీ ఆ వెహికల్తో పాటే మనకు వచ్చేస్తుంది. అది అట్లానే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు గ్లాస్ ఏరియా చూడొద్దు అనుకుంటే మీకు ఇంటర్నల్గా అది సపరేట్గా మీకు క్లాడింగ్ అనేది వస్తుందన్నమాట. అది మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఒకవేళ రూమీ అంటే ఏది ఫీల్ కావాలంటే గ్లాస్ చూడాలి అనుకుంటే అది అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ సన్ రూఫ్తో పాటు వస్తుంది, కాకపోతే సన్ రూఫ్ ఓపెన్ చేసినప్పుడు అది కూడా ఓపెన్ అవుతుంది. ఇందులో మాత్రం అది అట్లానే ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ఏది ఫీల్ వద్దు, గ్లాస్ అవసరం లేదనుకుంటే జస్ట్ అది అట్లా లిడ్ లాగా ఉంటుందన్నమాట. జస్ట్ అది క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్లో అనమాట హ్యూజ్ అనమాట. ఇది 15 ఇంచ్ వరకు మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. లైక్ ల్యాప్టాప్ అంత సైజ్ అయితే ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. సో ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అనమాట. సో ఇన్ఫర్టైన్మెంట్ ఇంత పెద్దగా ఇవ్వడం, అది కూడా స్మార్ట్ ఫీచర్తో.
అండ్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ ఫ్రంట్ మాత్రమే వస్తాయి. డ్రైవర్ కానీ, కో డ్రైవర్ కానీ. అండ్ మీకు స్టీరింగ్ చూడొచ్చు అనమాట. సో మనకి కామెట్ నుంచి తీసుకున్నది. కాకపోతే కొంచెం మనకి స్లైట్ చేంజెస్ అయితే అయింది. అండ్ డాష్ బోర్డ్ పరంగా కానీ ముంగట చూడొచ్చు అక్కడక్కడ మీకు వుడెన్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇంకా కొంచెం ప్రీమియంగా నేను చెప్పినాను కదా వీడియో స్టార్టింగ్లో. సో బిజినెస్ క్లాస్ అది కూడా మనకి బడ్జెట్ సెగ్మెంట్లో. సో అది వీళ్ళు కొంచెం అక్కడక్కడ ఆ టచ్ అయితే ఇస్తున్నారు అనమాట. నిజంగానే మీకు చూస్తున్నట్టయితే చాలా చాలా ప్రీమియంగా ఉంటుంది బడ్జెట్ సెగ్మెంట్లోని ఈ వెహికల్ అనేది. ఒక ఒక ధమాల్ క్రియేట్ చేయబోతుందని చెప్పొచ్చు. ఇండియన్ మార్కెట్ని ఖచ్చితంగా ఇది బెస్ట్ కాంపిటేటర్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తుంటే. అండ్ డ్రైవర్ ఆర్మ్రెస్ట్ స్టోరేజే కావచ్చు. అండ్ సెంటర్ మనకి రియర్ చూసుకున్నట్టయితే మనకి ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్ చూడొచ్చు. అండ్ 6-వే పవర్ డ్రైవర్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే మీరు ఆ స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. అండ్ దాంతోపాటే మనం చూసుకున్నట్టయితే హ్యూజ్ బూట్ స్పేస్ అయితే మనకి లభిస్తుంది. ఇందులో దగ్గర దగ్గర 604 లీటర్స్ మనకి హ్యూజ్ బూట్ స్పేస్ సెగ్మెంట్లోనే ఫస్ట్ అనమాట ఇంత హ్యూజ్ బూట్ స్పేస్ రావడం. అండ్ దట్టు స్పేస్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా. అండ్ దాంతోపాటే స్టాండర్డ్గా మనకి సేఫ్టీ చూసుకున్నట్టయితే 6 ఎయిర్ బ్యాగ్స్ మనకి స్టాండర్డ్గా వెహికల్తో పాటు వస్తాయి అనమాట. స్టార్ట్స్ ఫ్రమ్ బేస్ మోడల్ నుంచి 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. అండ్ దాంతోపాటు ఇప్పుడు మనం సేఫ్టీ చూసుకుందాం. సేఫ్టీ తర్వాత ఫైనల్గా బ్యాటరీ గురించి సేఫ్టీ పైన కూడా చాలా వరకు ఫోకస్ చేసిందని చెప్పొచ్చు అనమాట. IP67 మనకి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఒక 39 ఆ సేఫ్టీ టెస్ట్ అయితే అయినాయి. అండ్ దాంతోపాటే బ్యాటరీ అంటే ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ ఫంక్షన్ ఇట్లా చాలా వరకు ఫీచర్స్ అయితే మనకి ఇందులో ఉంది. అండ్ లిక్విడ్ ఫూల్ సిస్టమ్ కూడా. సో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. అండ్ సేఫ్టీ చూసుకున్నట్టయితే మనకి ఒక 4 స్టేజెస్ మనకి సేఫ్టీ అయితే వస్తుంది. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన కలర్స్ అనేది. సో రెడ్ అనేది అల్ట్రా హై. అండ్ దాని తర్వాత మనకి అడ్వాన్స్డ్ హై స్ట్రెంత్ స్టీల్ అనమాట. ఇట్లా ఒక 4 స్టేజెస్ మీరు చూడొచ్చు స్క్రీన్ పైన కలర్స్ అన్నీ కూడా. సో ఈ విధంగా మనకి టోటల్ ఈ బాడీ స్ట్రక్చర్ అనేది డిజైన్ అయిందని చెప్తున్నారు. అండ్ మీకు ఆ లాంచ్ ఈవెంట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో ఇంకా మీకు డీటెయిల్గా యూట్యూబ్లో కొడితే ఆ వీడియో అనేది వస్తుంది అనమాట. సో కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నదని సేఫ్టీ పైన ఒక్కసారి కనుక నిజంగా ఇది క్రాష్ టెస్ట్ అయ్యి ఇంకా మంచి స్టార్స్ స్కోర్ చేస్తుందంటే ఇంకా దీన్ని బీట్ చేయడం చాలా కష్టం అనమాట. సో ఫోకస్ చేసినదని చెప్పొచ్చు సేఫ్టీ పరంగా. మీరు చూడొచ్చు స్క్రీన్ పైన. అండ్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే యూట్యూబ్లో కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఫైనల్గా బ్యాటరీ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ 40 మినిట్స్లో మనకి ఛార్జింగ్ అనేది అయిపోతుంది. అండ్ మనకి ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి ఆ వైరింగ్ సెటప్ కూడా మనకు వస్తుంది. అండ్ మనకి ఇంట్లోని అంటే ఇంటి దగ్గరనే లేకపోతే ఆఫీస్ కానీ లేకపోతే మన ఇల్లు హోమ్ కానీ సో స్టేషన్స్ అంటే వాళ్ళు ఏసీ యూనిట్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్స్టాలేషన్ అనేది వాళ్ళ తరఫు నుంచే మనకు వస్తుంది. అండ్ యాప్ కూడా మనకి సపరేట్గా ఉంటుంది లైక్ ఛార్జింగ్ కోసం అనమాట. అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే బ్యాటరీ అనేది మనం సపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. లైక్ వీళ్ళు ఒక స్కీమ్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో అదేంటంటే BaaS స్కీమ్ అనమాట. సో అదేంటంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అన్నట్టుగా ఒక స్కీమ్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో దీని కింద మనం చూసుకున్నట్లయితే కిలోమీటర్కి 3.5 రూపీస్ మనకి ఛార్జ్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. బ్యాటరీని మనకి కొంచెం అంటే సర్వీస్ లాగా మనకి బ్యాటరీ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లైక్ మనం కొంచెం అయితే అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి ఈ 9.99 అంటే ఈ 10 lakhs వెహికల్ ప్లస్ ఆ బ్యాటరీ అనేది అడిషనల్గా మనకి ఛార్జ్ అవుతుంది. సో ప్రాక్టికల్గా మనం చూసుకున్నట్లయితే మీకు పెట్రోల్ కానీ డీజిల్ వెహికల్ తీసుకున్నంత కాస్ట్ కంటే కూడా కొంచెం మనకి బడ్జెట్ లాగానే పడుతుంది అనమాట. సో ఈ వెహికల్ కనుక మనం పర్చేస్ చేసినట్టయితే ఓవరాల్గా మనం ప్రాక్టికల్గా చూసినట్టయితే అంతేనా అంటే కాదు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా వస్తుంది. అండ్ అన్లిమిటెడ్ వ్యారంటీతో పాటు మనకి ఇది వస్తుంది అనమాట. ఒకవేళ బ్యాటరీ మీద మధ్యలో రోడ్ సైడ్ ఛార్జింగ్ చేయాలన్నా వీళ్ళే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే లైక్ అన్లిమిటెడ్ మనకి రోడ్ సర్వీస్ అయితే కంపెనీ నుంచి ఆఫర్ చేస్తున్నారు. సో బుకింగ్స్ అనేవి October 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ డెలివరీస్ అనేవి 12th నుంచి ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్గా మనకి MG విన్స్టర్కి సంబంధించి ఒక హ్యూజ్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వెహికల్ అనమాట. ఇది ప్రాక్టికల్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా సపరేట్గా డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను ఒక్కసారి ఆ వెహికల్ అనేది రోడ్ పైనకి వచ్చిన తర్వాత. సో మీలో ఎంతమందికి ఈ వెహికల్ ఇంట్రెస్టెడ్ ఉందనేది నాకు కింద మీరు కమెంట్స్లో చేసేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రితేష్ సైనింగ్ ఆఫ్.